హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఈజ్ వెల్. మై నేమ్ ఇస్ జోష్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో సరదాగా మొక్కజొన్న పొత్తులు కాల్చుకున్నాం. ఈ మొక్కజొన్న పొత్తుల్ని చాలామంది వాళ్ళ ఏరియాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుచుకుంటారు. మా దగ్గర మొక్కజొన్న పొత్తులు అంటాం, కొంతమంది మొక్కజొన్న కండ్లు అంటారు, కొంతమంది మొక్కజొన్న కంకులు అంటారు. ఇలా ఎవరికి వాళ్ళ ఏరియాకి తగ్గట్టు వీటిని పిలుచుకుంటారు. ఇప్పుడు మా విషయానికి వస్తే నేను చక్కగా నీట్గా తయారైన మొక్కజొన్న పొత్తులను సెలెక్ట్ చేసుకుని వాటన్నిటిని విరుచుకుని ఇలా చక్కగా బకెట్ నిండా నింపుకున్నా. ఆ బకెట్ పొత్తులన్నింటిని తీసుకుని మంచిగా కాల్చుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్ళాం. వీటిని పక్కన పెట్టుకుని మంట వేయడానికి కావాల్సిన పుల్లల్ని అరేంజ్ చేసుకున్నాం. ఆ తర్వాత వీటిని కాల్చడానికి మంచిగా ఆ పుల్లలపై పెట్టి సెట్ చేసాం. బాగానే ఉన్నది మామూలుగా అలా ఇంకా ఇలా నీట్గా మొత్తం సెట్ చేశాక మంట వేసాము. చక్కగా 2 మంటలు తగిలించేపటికి మంచిగా నిప్పులు పడినాయి. ఆ నిప్పుల్లో కాసేపు అలా పొత్తులు మగితే పొత్తులు చాలా బాగా కాలితే ఏమైనా ఉంటే ఉడికిపోతాయి. అలా నీట్గా కాలాయి అనుకున్న తర్వాత ఒకదాన్ని చెక్ చేసుకుంటే తెలుస్తాయి కాలిందో లేదో. అప్పుడు మొత్తం అన్నిటిని బయటకు తలక్కుని అన్నీ తీసేసిన తర్వాత చక్కగా ఆ పైన ఉన్న తొక్కని నీట్గా తీసుకుని తినాలి. పచ్చి ఉన్నాయి మట్టి నిప్పు లేదు, తొక్క ఎదిగిపోయినాయి కాకుండా మళ్ళీ చేసామని అలాంటివి వచ్చేస్తే బాగుంటుంది. ఇలా అన్నీ బయటికి లాగాక దాంట్లో ఒకటి తీసుకుని కాలిందో లేదో చెక్ చేసా. హీట్ ఎక్కువ తగిలిన చోట తొక్క కాలిపోయి పొత్తు కూడా దోరగా కాలింది, ఇంకో సైడ్ కూడా చక్కగా ఉడికిపోయింది. అన్నిటినీ రెడీ చేసుకుని చక్కగా తొక్కలు తీసేసి ఇంకా రౌండ్గా కూర్చుని తినడం స్టార్ట్ చేసాం. కొన్ని పొత్తుల్ని ఉప్పు కారం నిమ్మకాయ రాసుకుని తిన్నాం, అవి కూడా చాలా బాగున్నాయి. పొత్తు ఎప్పుడు కూడా దోరగా కాలితేనే దాని టేస్ట్ సూపర్ ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి చీప్ థ్రిల్స్ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. And thanks for watching this video. Please like, share, subscribe and hit the bell icon for my upcoming videos.